బ్రేకింగ్ న్యూస్. హరీష్ రావు తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రబీ యాక్షన్ ప్లాన్ ప్రకారమే నీటి విడుదల చేస్తున్నామని, హరీష్ తమ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. సీఎం తాను ఇద్దరం కలిసి కలెక్టర్, చీఫ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశామని, పంట దెబ్బతినకుండా నీరందివ్వాలని చెప్పామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన పొరపాటు వల్ల తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చిందని, కృష్ణానదిలో అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ జగన్తో కలిసి విందు భోజనాలు చేశారని, ఏపీ ఎక్కువ నీటిని దోపిడీ చేసేలా ప్రోత్సహించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ఆనాటి ఆంధ్ర పాలకులతో కుమ్మక్కయింది కేసీఆర్. ఆంధ్రకు ఎక్కువ నీళ్లు ఇవ్వమని లేఖ రాసింది మీరు, ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరా మాకు చెప్పేది అంటూ కృష్ణా జలాల్లో వాటా సాధించుకోవడానికి కేంద్రం దగ్గర కొట్లాడుతున్నామన్నారు. గోదావరి నీళ్ల దోపిడీ మీదేనని దుయ్యబట్టారు మంత్రి ఉత్తమ్. కమిషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం కట్టాల్సిన చోట కట్టకుండా వదిలేశారని, నాణ్యత లేని ప్రాజెక్టు కట్టి ఇప్పుడు విడ్డూరంగా మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వేడిగడ్డ నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని, నీళ్లు నింపితే అది కొట్టుకుపోతుందని, 40 గ్రామాలు భద్రాచలం మునిగిపోతుందని హెచ్చరించారని అన్నారు. మీరు కట్టిన ప్రాజెక్టు కుప్పకూలితే అందుకు మమ్మల్ని బదనం చేయాలని చూస్తున్నారని అన్నారు మంత్రి ఉత్తమ్. నీళ్లు ఏపీ తీసుకెళ్లొద్దని తాము పోరాడుతున్నామని, మా ప్రయత్నం వల్లే నీళ్లు మిగిలాయని, తాము చెప్పేదే నిజమని, బీఆర్ఎస్ లీడర్లు చెప్పేది అబద్ధమని కుండ బద్దలు కొట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మొదటి విషయం, కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మూచిమర్రి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు, నేను తెలంగాణ రాష్ట్రం విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అని డిమాండ్ చేయడం అని మేము చెప్పాం. వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, అటు కృష్ణా జలాలు అనేది కూడా ఇప్పుడు దాని నీటి పంపకాలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తప్పు జరిగింది, దానివల్ల ఇప్పుడు తెలంగాణ రైతులు నష్టపోతున్నారంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అటు హరీష్ రావుపై కూడా ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పటికైనా ఇటు తెలంగాణ రైతులకి న్యాయం జరగనుందా? అంటే హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల రోజుకు 10,000 క్యూసెక్ల జనాలను ఆంధ్ర తరలించుకుపోతుందని చెప్పి డైరెక్ట్గా ఆరోపించారు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత వాళ్ళతో రేవంత్ రెడ్డి కుమ్మక్కాడని చెప్పి కూడా ప్రధాన ఆరోపణ హరీష్ రావు చేరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే నీటి జలాలకు సంబంధించి ఇప్పటికీ తేల్చడం లేదని చెప్పి కూడా డైరెక్ట్గా ఆరోపిస్తున్నారు. కానీ దీనికి డైరెక్ట్గానే ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్లో కావచ్చు, మీడియాకు సంబంధించిన ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా కావచ్చు, డైరెక్ట్గానే ఆరోపించారు. అంటే గత ప్రభుత్వమే నీటి జలాలకు సంబంధించి పూర్తిగా గతంలో ఉన్న జగన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని నీటి జలాలకు సంబంధించి కూడా దోపిడీకి తెలంగాణను గురి చేసిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఖరీఫ్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ తెలంగాణలోనే వరి పండిందని చెప్పి కూడా కొన్ని డీటెయిల్స్ కూడా మీడియాకి ఇచ్చారు. రబీలో 56 లక్షలకు పైగానే సాగు కూడా జరిగిందని చెప్పి చూపించిన పరిస్థితి. అంటే రబీ యాక్షన్, అంటే ఏదైతే రబీ పంటకు సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారమే ప్రకటన కూడా చేశామని చెప్పి కూడా వివరించిన పరిస్థితి. ముందు ఇచ్చిన ప్రకారమే ఎవరైతే రైతులు పంటలు వేసుకుంటారో వాళ్ళందరికీ నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. అంటే తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. అంటే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి బీఆర్ఎస్ చేసిన పొరపాటు వల్లే ప్రస్తుతం రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఏపీకి దారదత్తంగా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలివేయడం వల్ల కూడా ఇప్పుడు నీటి జలాల పంపకాలకు సంబంధించి గొడవ జరుగుతుంది. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటే ఇంత ఇబ్బందులు ఎదురయ్యి కావాలని చెప్పి కూడా
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎందుకంటే జగన్తో వ్యాపార లావాదేవీలు కావచ్చు, రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న ఒప్పందాలకు సంబంధించి కూడా వ్యాపార లావాదేవీల్లో భాగంగానే జగన్కు మేలు చేశారని చెప్పి కూడా ఆరోపించారు. కృష్ణానది జిల్లాలో 512 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగానే కేంద్రానికి రాసిచ్చిందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలి, ఎందుకంటే 512 టీఎంసీలకు సంబంధించి వాళ్ళు డైరెక్ట్గానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంతోనే నీటి విడుదలకు ఒప్పుకున్నారని చెప్పి కూడా ఆ పేపర్ని బయటకు చూపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ రూల్స్ని మార్చాలని చెప్పి ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తూన్నారు. అంటే గోదావరి జలాలకు సంబంధించి ఏదైతే నీటి వాటాల పంపకం సంబంధించి మొత్తం బీఆర్ఎస్దే పాపం అని చెప్పి ఆరోపించారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకపోవడమే అత్యంత నష్టదాయకం అని చెప్పి కూడా వివరించారు. ఎందుకంటే గోదావరి బేసిన్లో వాటర్ క్రైసిస్ అంతా మొత్తం బీఆర్ఎస్ చేసిన పాపమే కాబట్టి ఇప్పటికి కూడా రైతులు ఇబ్బంది పడకుండా నీటి వాటాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇవ్వాలి, ఆ నీటి వాటా తమకు న్యాయప్రకారం జరగాలని చెప్పి కూడా ఇప్పటికీ కేంద్రం మంత్రులపైన అధికారులపైన ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు. ఇక మేడిగడ్డకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏదైతే ప్రమాదం జరిగిందో, కూలిపోయే పరిస్థితి ఉందో, ఇప్పటికీ అక్కడ భద్రతా చర్యలు చేపట్టడం వల్లే అక్కడ ఉన్న గ్రామాలు మునిగిపోకుండా కాపాడుతున్నాం. ఇప్పటికి కూడా ప్రజలు అక్కడికి వెడితే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ నీళ్లు వదిలితే కూడా ప్రాజెక్టే కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఎన్డీఏసీఏ రిపోర్ట్ ఇవ్వడం వల్లనే తాము అక్కడ భద్రతా చర్యలు చేపట్టాం, చుట్టుపక్కల గ్రామాలను కాపాడడానికే ప్రాథమిక చర్యలు చేపట్టామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా హరీష్ రావు చేస్తున్న ఆరోపణలో ఏది నిజం లేదు. డైరెక్ట్గా చర్చకు రావాలంటే కూడా వాళ్ళు రావచ్చు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏది జరిగింది, నీటి వాటాలకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిలుపుదల చేశారు, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టుకోవడానికి వాళ్ళకి అనుమతులు ఇచ్చారు, దానివల్లనే నీటి పంపకాల విషయంలో ఇప్పటికి కూడా తెలంగాణకు పూర్తి నష్టం జరుగుతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హరీష్ రావు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే కేసీఆర్ సంతకం పెట్టిండో 512 టీఎంసీలకు సంబంధించి గోదావరి జిల్లాలు ఆంధ్రకు వెళ్ళడానికి అవన్నీ కూడా ప్రూఫ్స్తో తమ దగ్గర ఉన్నాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఎవరైనా సరే బీఆర్ఎస్లో ఉన్న నేతలు డైరెక్ట్గా చర్చకు రావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి సవాల్ విసిరారు. మొత్తానికైతే నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికి కూడా ఒకరిపైన ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ రబీ పంటకు సంబంధించి, వరి సాగుకు సంబంధించి కూడా తాము రికార్డులు ఏదైతే గత రికార్డులు చెరిపివేసి ఎక్కువ మొత్తంలో పంటలు పండడానికే ఇప్పటికి కూడా రికార్డుల ప్రకారమే జరిగిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. నెక్స్ట్ కూడా రైతులకు నష్టం జరగకుండా నీటిని విడుదల చేయడం కోసం వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారమే ఆ నీటిని కూడా విడుదల చేస్తున్నామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నిన్న చిట్ చాట్లో చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని చెప్పిన పరిస్థితి. అయితే నగేష్, ఇప్పటికే అటు రైతులందరికీ కూడా అటు సాగునీరు అందించేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపకం అనేది కూడా ఇటు తెలంగాణకు సంబంధించి పంపకాలు అనేవి ఇప్పుడు ఒక క్లారిటీగా జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకే దీనిపై ఒక మీటింగ్ కూడా జరిగింది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ మధ్య కేఆర్ఎంబీలో కూడా రెగ్యులర్గా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కేంద్రం నుంచి అధికారులు హైదరాబాద్కు వస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నీటి పంపాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా నీటిపారుదల శాఖ అధికారులు కూడా రెగ్యులర్గా హైదరాబాద్కు వస్తున్నారు. రెగ్యులర్గా ఈ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే 2-3 దఫాలుగా కేఆర్ఎంబీలో మీటింగ్స్ జరిగాయి. వాటికి సంబంధించి అంటే గొడవ జరగకుండా సామరస్య పూర్వక ధోరణిలోనూ కూడా నీటి పంపకాలు జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే విధంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వాళ్ళతో మాట్లాడుతూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని చెప్పి కూడా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ప్రకటన ఇచ్చారు. అధికారులు కరాఖండిగా వ్యవహరించాలి. ఏదైతే తెలంగాణలో రైతులు నష్టపోకుండా ఖచ్చితంగా రికార్డుల ప్రకారం అంటే ఉమ్మడి రాష్ట్రంలో అంటే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నీటి వాటాకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు చెప్తున్నాయో ఆ వాటా ప్రకారమే తెలంగాణకు ఖచ్చితమైన వాటా రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరో 2-3 దఫాలు చర్చలు జరిగిన తర్వాత కూడా నీటి పంపకానికి సంబంధించి ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరు సీఎంలు కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక సామరస్య పూర్వక ధోరణిలో చర్చలు జరిగితే మాత్రం నీటి పంపకాలకు సంబంధించి కూడా గొడవ పూర్తిగా సమసిపోయే అవకాశం కూడా ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.